వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. అండ్ మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక్కసారి చిన్న లైక్ ఇచ్చి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. నేను ఈ కార్తీక మాసంలో అయితే ఒక సోమవారము ఇది చేశానమాట. ఈ పూజ దామోదరుడు పూజ అనమాట. అండ్ ఈ వీడియోలో నేను వచ్చేసరికి కార్తీక మాసం అంతా మేము కొన్ని టెంపుల్స్కి అయితే తిరిగామండి. అండ్ అవి షేర్ చేస్తానమాట. అండ్ నా మార్నింగ్ రొటీన్ అయితే ఇప్పుడు షేర్ చేస్తున్నాను. అండ్ ఇంకా మార్నింగ్ అయితే ఇంకా పావు బాజీ అయితే చేస్తున్నానండి. అండ్ సింపుల్గా అయితే నేను ఈ పావు బాజీని ఇంకా ఫ్రై చేసేసుకుంటున్నాను. బటర్ ప్లస్ కారము అండ్ ఉప్పు కలిపేసి ఇంకా నేను ఫ్రై చేసేసుకుంటున్నానండి. అండ్ ఫ్రీజర్లో నుంచి బటర్ అండ్ చీజ్ అయితే బయట పెట్టేసుకున్నానండి. ఇంక ఈ లోపు అయితే కాఫీ పెట్టేసుకున్నాను. ఆ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకొని ఇంకా నేనైతే ఫ్రై చేసేసుకున్నాను. అండ్ డీప్ ఫ్రై చేయలేదు, ఇంకా నార్మల్ ఫ్రై అయితే చేసేసాను అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంకా సింపుల్గా ఇంకా కంప్లీట్ చేసేద్దామని చెప్పేసి. అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి ఇదైతే. ఇంకా బ్రెడ్లో అయితే ఇది స్టవ్ అంతా పెట్టేసుకోవడమే, ఇంకా సాసెస్ అప్లై చేసుకొని. అండ్ ఇంకా ఈ 3 బన్స్ అయితే చేస్తున్నాను అనమాట. ఇందులో 3 ఉన్నాయి. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా అలా చేసేస్తున్నాను అనమాట. ఇంకా మైనీస్ అండ్ సాస్ అప్లై చేశాను. అండ్ ఇంకా మన దగ్గర ఏం వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ని కొద్దిగా సాల్ట్ పెప్పర్తో మనమైతే ఫ్రై చేస్తే సరిపోతుంది. అండ్ ఇంకా ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి. నా దగ్గర క్యాప్సికము, టమోటాస్ అండ్ క్యారెట్స్ ఉన్నాయి. అవైతే నేను ఫ్రై చేసేసుకొని ఇంక దీనిలో పెట్టేస్తున్నాను అనమాట ఈ విధంగా. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా దీంతో అయితే ఫినిష్ చేసేద్దాం అనుకుంటున్నామండి. సింపుల్ బ్రేక్ఫాస్ట్ అనమాట. అండ్ ఎర్లీగా అయిపోతుంది, క్విక్గా అయిపోతుంది కదా. ఇంకా ఈజీగా అయితే ఇంకా ఈ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి ఇంకా తినేస్తాం అనమాట మేము. ఇంకా చాలా టేస్టీ అయితే ఉంటుందన్నమాట. ఇంకా వెజిటేబుల్స్ స్టఫ్ అయితే పెట్టిన తర్వాత పైన అయితే టమోటా స్లైస్ పెట్టాను, ఆనియన్ స్లైస్ పెట్టేసి ఇంకా చీజ్ అయితే పెట్టేస్తున్నానండి. మనం ఫస్ట్ బన్ను ఫ్రై చేస్తాం కదా, తర్వాత మనం చీజ్ పెట్టిన తర్వాత కూడా ఒకసారి ఫ్రై చేసుకుంటే ఆ చీజ్ అనేది మెల్ట్ అవుతుంది అనమాట, లేకపోతే మెల్ట్ అవ్వదు. సో అందుకని ఇంకా ఈ స్టఫ్ అంతా పెట్టేసిన తర్వాత ఒకసారి అయితే మెల్ట్ చేయడానికి అయితే మళ్ళీ నేను ఇంకా పెట్టేసుకున్నాను అనమాట పెనం మీద. ఈ విధంగా అయితే నేను పెట్టేసుకొని ఇంకా స్టఫ్ అయితే రెడీ చేసేసుకున్నానండి. అండ్ బన్స్ తినేసాక ఇంకా మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఇంకా దీపారాధన చేసేసుకున్నాము. కంప్లీట్ అయిపోయాక కొన్ని పిక్స్ అయితే దిగామండి. అండ్ ఇదైతే ఇంకా మేము మా వదిన వాళ్ళతో అందరితో కలిసి మేమైతే వనభోజనాలకు అయితే వెళ్ళామన్నమాట. ఇట్లాగా ఇది వచ్చేసరికి మణికొండలో కొండలతో అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇది మణికొండలో ఉంటుందండి, కొండపైన ఉంటుంది టెంపుల్ అయితే. చాలా బాగా కట్టారండి, చాలా బాగుంటుంది ఈ టెంపుల్ అయితే. ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో అయితే ఉందన్నమాట ఈ టెంపుల్. అండ్ మేము ఈ టైంలో వెళ్తే బాగుంటుంది కార్తీక మాసంకి అని చెప్పేసి ఇంకా మేమైతే వెళ్ళాము. అండ్ ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అయితే ఒకసారి వ్యూ చూడండి. చూసారు కదండి, ఈ విధంగా అయితే ఉంటుంది. ఆ బ్యాక్ సైడ్ అయితే అనంత పద్మస్వామిని పడుకున్నట్టుగా ఉంటుంది. అండ్ యానిమల్స్ ఉంటాయి కదండి, టోటైస్ అని, ఫిషెస్ అని అలాగా. సో అట్లాంటి యానిమల్స్ అయితే మనకి ఆ కొండ రూపంలో అయితే మనకి వెలిసినట్టుగా ఉంటాయి అన్నమాట. ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. అనంత పద్మనాభ స్వామి ఇట్లా ఉంటారనమాట లోపల. అండ్ ఇది వచ్చేసరికి నెక్స్ట్ సండే అండి, అంటే కార్తీక మాసం నెక్స్ట్ 3rd ఆదివారం అనమాట ఇది. ఇంకా వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. ఇంకా పైనుంచి కూడా టెంపుల్స్ అయితే బాగా కనబడుతున్నాయండి. వేణుగోపాల స్వామి టెంపుల్ అండి ఇది. ఇదైతే చాలా బాగుంది. ఇది కూడా కొండ మీదే ఉన్నది ఇది కూడా. అండ్ ఇదైతే కొంచెం కొండ మీద అనమాట, ఇది కొంచెం దగ్గరలోనే ఉంటుంది అనమాట. అండ్ ఇంకా ఇక్కడ చూసారు కదా, చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ చుట్టూరు మనకి చాలా గార్డెన్ అయితే ఉంటుంది అనమాట. అండ్ చక్కగా వనభోజనాలు చేసేవాళ్ళు కూడా చాలామంది వచ్చి మనం చక్కగా అయితే వనభోజనాలు అయితే చేయొచ్చు అనమాట. అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చి ఇంకా ఎంజాయ్ చేయొచ్చు, అంత బాగుందనమాట ఈ ప్లేస్ కూడా. అండ్ ఇది చాలా బాగుందండి. ఇంకా ఇక్కడైతే హోమాలు చేస్తారనుకుంటా. ఇక్కడ ఒకేషనల్గా అయితే ఫెస్టివల్స్ అప్పుడు ఇట్లా చేస్తూ ఉంటారనుకుంటా. సో అందుకని ఇవి అలా పెట్టేసి ఉన్నారండి. చాలా బాగుంది టెంపుల్ కూడా. అండ్ మేమైతే దర్శనం చేసేసుకొని వచ్చామండి. తర్వాత చూసారు కదా, చాలామంది అయితే వచ్చారు. ఇక్కడ ప్లేసెస్ అయితే చాలా బాగుంది. అండ్ కొండ మీద కదా, చాలా ప్రశాంతంగా ఉందన్నమాట టెంపుల్ కూడా. అండ్ మేమైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా మొత్తం అంతా ఒకసారి మీకు కూడా వ్యూ చూపిద్దామని చెప్పేసి వచ్చామన్నమాట ఇక్కడికి.
అండ్ ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి, వేణుగోపాల స్వామి టెంపుల్. ఇది ఒక్కసారి విజిట్ చేయండి. అండ్ ఇక్కడ చాలామంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకా ఇక్కడ పాదాలు దండం పెట్టేసుకొని ఇంక లోపలికైతే వెళ్తారనమాట స్వామివారి పాదాలు. అండ్ టెంపుల్ చూసారు కదండి, చాలా బాగుంటుంది అండ్ ప్రశాంతంగా ఉంటుంది. అండ్ చుట్టుపక్కల అందరూ అయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారండి. అండ్ ఇంకా ఈవినింగ్ వరకు ఉండి వెళ్ళొచ్చు అనమాట. అండ్ ఇదైతే చాలా బాగుంటుందండి ఈ టెంపుల్ కూడా. హౌసీస్ ఆడుతూ ఉంటారండి, ప్లేయింగ్ గేమ్స్ వాళ్ళకి తెచ్చుకున్నవన్నీ ఆడుతూ ఉంటారండి, ప్రశాంతంగా ఉంటుంది. అండ్ సండే టైమ్స్లో అందరికీ హాలిడే కాబట్టి అండ్ ఇలాగా వచ్చేసి ఇంకా మనకి వనభోజనాలు లాగా చేసుకుంటే పార్టీస్ లాగా ఉంటాయి, చాలా బాగుంటుంది అనమాట. అండ్ గెట్ టుగెదర్స్ కూడా చాలామంది చేసుకుంటారండి ఇక్కడ ఈ ప్లేసెస్లోని. అండ్ ప్రశాంతంగా ఉంటుంది కదా. ఈ ప్లేస్ వచ్చేసరికి మణికొండ దగ్గర మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుందండి. అంటే నియర్ బై ఎగ్జాక్ట్గా నేను చెప్పలేను, కానీ ఇలాగా వేణుగోపాల స్వామి టెంపుల్ అంటే మనకి తెలుస్తుంది. అండ్ గూగుల్ మ్యాప్లో చూసి ఇంకా ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి, చాలా బాగా అయితే టెంపుల్ చాలా బాగుంటుందండి. అండ్ మేమైతే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకున్నాక ఇంకా మేము కూడా ఇంకా కొంచెం అయితే ఆడుతున్నాం అనమాట. ఇంకా పిల్లలు కూడా చక్కగా ఆడుకుంటున్నారు. అండ్ చాలా బాగుంది ఈ ప్లేస్ వచ్చేసి. ఇంకా చూసారు కదండి, ప్రశాంతంగా అయితే ఉంది కదా ప్లేస్ అంతా. అండ్ ఇక్కడ కళ్యాణం కూడా జరుగుతుందండి ఆ పక్కనైతే. అండ్ మేమైతే కొన్ని పిక్స్ అయితే దిగామండి, చాలా బాగా ఉందన్నమాట. ఇంకా దాంతో అయితే ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా ఆ రోజు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆఫ్టర్నూన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది పౌర్ణమి రోజు అనమాట. వీడియో కోటి దీపాలు పెడతారు కదండి, కోటి దీపాలు మేము అన్వాంటెడ్గా అనుకోకుండా ఏంటి అంటే మేము బయటికి వెళ్ళాం అనమాట పౌర్ణమి రోజు. సో టెంపుల్కి వెళ్దామని మనసులో అనుకున్నాము, కానీ వెళ్తామో లేదో అనుకున్నాం. కానీ వెళ్తూ దారిలో అయితే ఇంకొక టెంపుల్ కనిపించిందండి. అసలు చూస్తే చాలా బాగా హ్యాపీ అనిపించింది అనమాట. అనుకున్న విధంగా మనసులో అనుకున్నా కూడా మనకి హ్యాపీగా మనము దైవం తలొంచింది అంటే చాలా ఈజీగా మనము దైవ దర్శనం అనేది జరుగుతుందనమాట. అనుకోకుండా కోటి దీపాలను మేము చూసాం అనమాట. అంత చాలా హ్యాపీ అనమాట. ఇది సాయిబాబా టెంపుల్ ప్లస్ మనకి శివయ్య అండ్ ఆంజనేయ స్వామి టెంపుల్, విఘ్నేశ్వర స్వామి అండ్ వీళ్ళందరూ ఉంటారనమాట ఈ టెంపుల్లో. అండ్ ఇది వెళ్ళే దారిలో అండి, అసలు ఈ ఏరియాలో మనకి టెంపుల్ ఉందని తెలుసు, కానీ ఎంత బాగా చేస్తారు అనేది దీపాలతో, కోటి దీపాలతో అయితే టెంపుల్ అంతా నింపేశారనమాట. అండ్ మేము దీపాలు అయితే వెలిగించలేదు, నేను పూజ చేసేసుకున్నాను అనమాట. ఈవినింగ్ అయితే పౌర్ణమి రోజు ఈవినింగ్ పూజ చేసేసుకున్నాక ఇంకా బయటకు అయితే వెళ్ళాము. సంథింగ్ ఏమో తీసుకుందామని చెప్పేసి వెళ్ళామంతే. ఇంకా టెంపుల్ కనపడిందండి. ఇంకా టెంపుల్ని చూడగానే చాలా బాగా హ్యాపీ అనిపించింది. అండ్ చూసారు కదా, ఇంకా మేము అనుకున్నట్టుగా చాలా హ్యాపీగా ఇంకా టెంపుల్ అయితే విజిట్ చేస్తున్నామండి. అండ్ ఈ దీపాలు చూస్తుంటే చాలా హ్యాపీగా అందరి జీవితాల్లో ఇంత మంచిగా వెలుగులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ చాలా బాగా అయితే ఎంజాయ్ చేసామన్నమాట. ఈ కార్తీక మాసం అంతా మంచిగా టెంపుల్స్ అందరూ వెళ్ళి విజిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇలాంటి మంచి వీడియోస్ నా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటానండి. ఒకవేళ ఎవరికైనా నచ్చినట్టయితే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మిస్ అవ్వకుండా వన్స్ చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, హ్యావ్ ఏ నైస్ డే.